సో అలా గాయస్ మేమైతే అందరం దేవరా మూవీకి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ దేవరా మూవీకి వచ్చాం. గుడ్డలు చింపుకుంటాం. ఇప్పుడు నేనైతే చించేస్తా. నేనైతే చించుకోను, చల్లింది బయట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం చేసే వీడియో ఏందో తెలుసుగా. మనం ఆల్రెడీ చెప్పినాం, మనము ట్రైలర్ రివ్యూ ఇచ్చినాం దేవరాకి. ఈరోజు మూవీ చూసి వచ్చి టైం అయితే భయ్య 1:45 రాత్రి 1:45కి రివ్యూ ఇవ్వడానికి అందరం కూర్చున్నాం. సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మూవీ నుంచి వచ్చినాం కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ ఒక్కొక్కరిని ఒక జస్ట్ 1 సెంటెన్స్లో ఒపీనియన్ అడుగుతాం. భయ్య నాకేదో కాక్టైల్ సినిమాలో ఛత్రపతి, ఆచార్య, బాహుబలి అన్ని కలిపి కొట్టినట్టుంది. రెడీ. నాకైతే ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించింది, యాక్షన్ అంతా. ఇంకా ఓకే అంత ఎగ్జైటింగ్ ఏం అనిపించలే, మామూలుగా ఎనీ కమర్షియల్ స్టోరీ లాగే అనిపించింది. ఓకే సుధాకర్. నాకైతే ఏదో తక్కువ అయిపోయింది అనిపించింది, కాకపోతే యావరేజ్ మూవీ యావరేజ్ అనిపించింది. ఓకే, సో దట్స్ ద ఫస్ట్ ఒపీనియన్స్ అనమాట. వచ్చిన తర్వాత మేము ఏం డిస్కస్ చేసుకోలేదు పెద్దగా, అందరం వచ్చి కూర్చొని ఇక్కడ రివ్యూ కూర్చున్నాం. సో ఇప్పుడు స్పెసిఫికేషన్స్ వెళ్తే నేను అడగడం కంటే క్వశ్చన్స్ ముగ్గురు మునగాళ్ళని వాళ్ళని డిస్కస్ చేసుకొని వదిలేస్తున్నా. కమాన్ గైస్, లెట్స్ డూ ఇట్. సుధాకర్ చెప్పు. ఇప్పుడు మేము జనరల్ ఆడియన్స్, సో మాకు ఎలా ఉందో తర్వాత చెప్తాము. నీకు హార్డ్ కోర్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా నీకు మూవీ ఎలా అనిపించింది? నీకు ఏమేమి నచ్చినాయి, ఏమేమి నచ్చలేదు? యాజ్ ఏ మూవీ లవర్ గా సినిమా అయితే మూవీ లవర్ వద్దు, ఏమి వద్దు, ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్పు. ఎన్టీఆర్ ఫ్యాన్ అది తర్వాత. ఫస్ట్ యాజ్ ఏ మూవీ లవర్ గా మూవీలో కొన్ని సీన్స్ అయితే మంచిగా తీసిండు. అంటే ట్రైలర్లోనే ఎక్కువ చూపించేసిన అనిపించింది. అంటే మెయిన్ సినిమాలో ఉండే షార్ట్స్ అన్ని ట్రైలర్లోనే వచ్చినాయి అనిపించింది. కాకపోతే మూవీలో ఇంకా ఏదైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుందేమోనే ఎదురు చూసేదానికి అంత ఏం లేదు. ఓకే, ఐ మీన్ జెన్యున్గా అంటే నా పర్సనల్ ఒపీనియన్ కూడా, అంటే యాజ్ ఎ న్యూట్రల్ ఫ్యాన్ నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ వాస్ ఎగ్జైటింగ్, బట్ తర్వాత సంహౌ కొంచెం ల్యాగ్. అంటే ట్రైలర్లో కంటే దెర్ వాస్ నథింగ్ న్యూ. అంటే అక్కడ ఏం కనిపించలే మనకు కొత్తగా షార్ట్స్. ల్యాగ్ కంటే ఫైట్లు ఎక్కువైపోయినాయి. నాకైతే పర్సనల్ గా కథ కంటే కత్తులు ఎక్కువ కనిపించినాయి సినిమాలో. ఏం చూసినా ఆయుధ పూజ, యుద్ధ పూజ అని కత్తులు తీయడం పొడుచుకోవడం అది ఎక్కువ అనిపించింది కథ. ఓకే, మనం ఇప్పటి వరకు అయితే బ్యాలెన్స్ మాత్రం హైలైట్స్ ఏమనిపించింది మీకు? భయ్యా నాకు ఫస్ట్ హైలైట్ అంటే అనిరుద్ సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ మీద మొత్తం నడిపించాడు సినిమా అంతా. మైట్ బి ఎలివేషన్స్ కూడా ఎక్కువ లేవు. నాకు ఏమనిపించింది అంటే ఎప్పుడు కొడాలి శివ గారు హీ విల్ బీ ఫోకసింగ్ ఆన్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. దీంట్లో మెసేజ్ ఉంది అనుకుని వెళ్ళాను నేను. అంటే ఫియర్ అనేది ఒక మెసేజ్ సార్, అందరికి భయం ఉండాలి. స్టిల్ హిస్ ఎఫర్ట్స్ వేర్ గుడ్. సినిమాటోగ్రఫీ కానీ ఆ కట్ చేసిన సీన్స్ బాగున్నాయి, కానీ మధ్యలో మరీ ఎక్కువ అయిపోయినట్టున్నాయి. అంటే ఎలివేషన్స్ 1, 2 ఎలివేషన్స్ స్టిల్ ఓకే, ఇంకా ఎలివేషన్ సినిమాస్ ఉన్నాయి ఫర్ షూర్, బట్ దీంట్లో అంత. అంటే ఇంకోటి వీరారెడ్డి కార్లో మాడుకున్నది కూడా సీన్స్ లెంత్ కూడా విత్ ఇన్ చాలా షార్ట్ గా టక్ అని ఫ్రీ వెళ్ళిపోతుంది నెక్స్ట్ కి. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 20 మినిట్స్ సీక్వెన్స్ ఏదైనా ఉండి ఫైట్ సీక్వెన్స్ కూడా చూసాం అనుకో, 2-3 మినిట్స్ కానీ ఎక్కువ ఇక్కడ కనుక్కోలేదు. అంటే బేసికల్ గా కొన్ని సినిమాల్లో 20 మినిట్స్ కామెడీ కానీ 20 మినిట్స్ ఒక ఏదో ఒక సీన్స్ ఉంటాయి కదా. అంటే నార్మల్ గా ఇది రొటీన్ సినిమా లాగా కాకుండా కొంచెం డైరెక్టర్ డిఫరెంట్ ఐడియాతో భయం అనే థీమ్ తో డిజైన్ చేసింది కాబట్టి మేబీ నాకైతే ఆయుధ పూజ సాంగ్ పిచ్చెక్కిపోయింది. ఆ డాన్స్ మాత్రం చాలా బాగా చేశారు. ఎనర్జీ తెలిపోయింది అసలు. మూవీ సాంగ్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సైఫ్ అలీ ఖాన్ ఇంకా చెప్పాల్సిన ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ కానీ ఇరగదీసిండు అంతే. మిగతా శ్రీకాంత్ కానీ అందరు బాగా మంచిగా యాక్టింగ్ వైజ్ అందరికి 100/100. బట్ ఒక్క పాయింట్ ఉంది నాకు. వీరారెడ్డి, వాట్ డూ థింక్ ఆఫ్ జాహ్నవి కపూర్? అసలు రోల్ ఏముంది? అంటే ఆమె పెద్ద రోల్ యాక్చువల్లీ ఏం లేదు. ఒక సాంగ్ లో వస్తుంది, తర్వాత ఒక ఏవో డైలాగ్స్ ఉన్నాయి, అవి
అండ్ Part two లో వస్తుంది. కొంచెం యంగ్ ఆడియన్స్ కి నచ్చుతుంది ఆ డైలాగ్స్. ఈ పార్ట్ 1 లో అయితే పెద్దగా ఏం అనిపించలేదు. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ తను మంచి చాలా పెద్ద యాక్టర్ అవుతుంది, మంచి యాక్టింగ్ చేసింది అన్నది. బట్ ఆమెకైతే ఈ పార్ట్ లో అయితే అంత స్కోప్ అయితే కనిపించలేదు నాకైతే. సెకండ్ పార్ట్ లో డైరెక్టర్ పెద్ద ప్లాన్ చేసిండు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా First 5 minutes అనుకుంటా భయ, అంతే. డైలాగ్స్ అంతా 5 minutes. అంటే ఫస్ట్ ది బాగుంటాయి కానీ సెకండ్ దానికి వెళ్ళే మోటివేషన్ ఉంటది కదా అట్లీస్ట్. అంటే నేను ఎందుకు అలా అన్నాను అంటే సినిమా చూస్తే అందరికి అర్థం అవుతుంది. అంటే అప్పట్లో ఛత్రపతి అంటే బ్యాక్గ్రౌండ్ ఓషన్ షార్క్ ఫైట్స్ గానీ ఆ దోపిడీ అంతా 50 years బ్యాక్ చేసింది. అక్కడ డైలాగ్స్ కానీ అన్ని కానీ అంటే రెస్పెక్ట్ విత్ డైరెక్టర్ పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉండేది అప్పుడు. ఆలోచిస్తే కాకపోతే అవుతుంది కానీ correct. మూవీ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్ గా తీసిండ్రు. నీకు అంత ఫైట్స్ అని అండర్ వాటర్ ఫైట్స్ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే నీకు ఆ ఫైట్స్ అనేది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసిండు. నేనైతే ఒకటి చెప్తాను, మీరు మూవీ చూసేటప్పుడు మాత్రం ఒక సీన్ ఉంటది, షార్క్ ను బయటికి గుంజుకొని వచ్చేది. ఒక నోటించండి, ఆ షార్క్ కొంచెం నవ్వుతున్నట్టు ఉంటది. నిజంగా అదైతే నాకైతే కొంచెం ఫన్నీగా అనిపించింది. బట్ యాక్చువల్లీ ఐ థింక్ నువ్వు పెద్ద థియేటర్ లో చూసినప్పుడు ఆ స్క్రీన్ అందరు రియలైజ్ అవుతారు యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తే కొంచెం. అండ్ అక్కడ అదే నాకు అదే అనిపించింది. షార్క్ చూసిన నేను కూడా అనుకున్నాను, నేను కూడా నవ్వుకున్నది షార్క్ నవ్వుతున్నాను. బట్ నాకు పర్సనల్ అయితే స్టోరీ యాక్చువల్లీ నచ్చింది. స్టోరీ అంటే కొంచెం యూనిక్ గా, కమర్షియల్ స్టోరీ, రివెంజ్ స్టోరీస్ లాగా కాకుండా కొంచెం యూనిక్ గా ఉన్నింది. బట్ కొంచెం ఫైట్ సీక్వెన్సెస్, కొంచెం బ్లడ్ ఇదంతా ఎక్కువైంది. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఎన్టీఆర్ ఒక స్ట్రెంగ్త్ డైలాగ్ డెలివరీ కానీ అంటే అవి కొంచెం ఎక్కువ వాడుకోవచ్చు అని అనిపించింది. అంటే దెర్ వాజ్ నో స్కోప్ ఫర్ పవర్ఫుల్. అంత నెరేషన్ అంతా ఒకళ్ళు చేశారు. అంటే స్టోరీ వాజ్ టెలింగ్ అంటే టోల్డ్ బై ప్రకాష్ రాజ్ గారు. సో బేసికల్ మొత్తం స్టోరీ చెప్తుంటే ఎవ్రీథింగ్ వాజ్ క్యారెక్టర్స్ ఇన్ దట్ స్టోరీ. అదొక వే ఆఫ్ టెలింగ్ అది. బట్ స్టిల్ ఆయన స్ట్రెంగ్స్ ఎక్కువ వాడుకునేవాల్సిందేమో అనిపించింది నాకు. అది ఇంకోలాగా కూడా అంటే మనకు స్టోరీ అర్థం కాదు అని సెకండ్ టైం చెప్పించి ఉంటారు. అది కూడా అట్లా కూడా అయ్యుండొచ్చు. బట్ వాయిస్ ఓవర్ అంతా వాయిస్ ఓవర్ అవును, ఎన్టీఆర్ ది బాగున్నాయి. యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది. యా బట్ నాకేమనిపించింది అంటే మూవీలో సైఫ్ అలీ ఖాన్ వాజ్ ఎక్స్ట్రాడినరీ యాక్చువల్లీ. ఆ రోల్లో ఐ థింక్ చాలా మంచి మెయిన్ లీడ్ రోల్ యాక్చువల్లీ హి డిడ్ రియలీ గుడ్. సైఫ్ అలీ ఖాన్ కి మంచి రోల్ వచ్చింది యాక్చువల్లీ మూవీలో. ఐ థింక్ తనకి ఈక్వల్ గా కొట్టుకోవడం కాబట్టి డైలాగ్ ఎక్స్ప్రెషన్ అంతా. బట్ కొన్ని చోట్ల ఇంకా నాకు సైఫ్ అలీ కూడా డామినేట్ చేసినట్టు అనిపించింది కొన్ని చోట్ల పర్సనల్ గా. బట్ తను బాగా యాక్టింగ్ చేశాను. బట్ నాకైతే ఎన్టీఆర్ ఫ్రెష్ లుక్ తో అంటే 2 క్యారెక్టర్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్ లుక్ తో ఈ మూవీలో అయితే మంచిగా అనిపించింది. అంటే లాస్ట్ అంటే ఆర్ఆర్ లో కూడా సేమ్ లుకే కదా. అంటే ఆల్మోస్ట్ భీముడు సేమ్ లానే ఉంటది ఏమో అనిపించింది నాకు. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆ లుక్ గానీ కర్లీ హెయిర్ అన్ని. బట్ మీకే డిఫరెంట్ అనిపించిందా మీకు? కర్లీ హెయిర్ మనం ఏం చేస్తాం అంటే కాదు అంటే బట్ అదర్వైజ్ అంటే జనరల్ గా ఓకే బీజిఎం మాట్లాడేసుకున్నాం. BGM was amazing. BGM was songs was సినిమాటోగ్రఫీ యాక్చువల్లీ. ఈ సినిమాలో చాలా చాలా సీన్స్ వాటర్ లో ఉంటాయి. ఆ సీన్స్ అన్ని మంచిగా షూట్ చేసింది. కొంచెం చాలా హార్డ్ వర్క్ యాక్చువల్లీ. చాలా చాలా హార్డ్ వర్క్. అంటే CGI వర్క్ కూడా అదే అతికించినట్లేదు. ఫ్రాంక్ గా చెప్తున్నా బాగానే అంటే ఓకే ఓకే ఉంది. సూపర్ గా లేదు, అతికించినట్లేదు. కానీ CGI కూడా వర్క్ మంచిగానే చేసినట్టు అనిపించింది. బట్ అది తెలిసిపోతుంది ఇది CG లో షూట్ చేయబడ్డది అని. కింద యాక్చువల్లీ వేసినట్టు అంటే షార్క్ కి అంటే చెప్పకూడదు. షార్క్ ఫైటింగ్ అని ఎనిమల్ యాక్ట్ కిందకి వస్తాయి కదా భయ. ఒరిజినల్ చెప్పేసి ఓకే ఓకే బట్ ఇట్స్ ఓకే. షార్క్ ఫైట్ ఎనీహో ట్రైలర్ లోనే చూపించింది కదా. బట్ అది యాక్చువల్లీ వేసే అవసరం లేకుండా, ఎందుకంటే ఆడ చూడంగానే తెలిసిపోతుంది ఎట్లయినా. పాయింట్ అది. కానీ నాకు అందరికన్నా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కన్నా ఆ సాంగ్ ఫియర్ సాంగ్ అందరికి చాలా ఎక్కింది అది. కానీ దాని విజువల్స్ కూడా చాలా బాగా చూపించారు. అంటే ఇట్ ఎలివేటెడ్ ద కంప్లీట్ సీన్. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో మ్యూజిక్ కూడా మంచిగా వచ్చింది. రక్తంలో కడుగుతా అంటే సముద్రంలో కడుగుతా అంటే మ్యూజిక్ అంటే ఆ ఎలివేషన్స్ కొన్ని ఎలివేషన్స్ అయితే పిచ్చెక్కిపోతాయి అంతే. భయా నీ డైలాగ్ చెప్పొచ్చు. దేవా డైలాగ్ అవునా చెప్పేద్దామా? చెప్పేసి మీకు భయం పోవాలంటే దేవుడి సినిమా చూడండి, దేవుడి కథ వినండి. సారీ
బట్ ఓకే అంటే ఆ డైలాగ్ చాలా నచ్చింది నాకు. ఇప్పుడు నేను నిద్ర పోమంటే సినిమా చూడమంటావా? నేను నిద్రపోవాలంటే సినిమా చూడండి. లేదు, మరీ అంత నిద్రపోయేలాగా లేదు. అన్నోళ్ళు కామెడీ చేస్తుండ్రు. మరి నిద్రపోయేంత లేదు. జస్ట్ ఫర్ ఫన్. ఫస్ట్ హాఫ్ అయితే మంచి గట్టి లౌడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పెద్ద పెద్ద ఫైట్లు అన్ని, అంత నిద్ర ఏం రాదు. బట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ కొంచెం వాటర్ హీటర్ దగ్గర పెట్టుకుంటే అంత ఏం లేదు. బట్ ఓవరాల్ అయితే ఏమనిపించింది అంటే అన్ని పాయింట్లు బాగానే ఉన్నాయి, కానీ ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎక్కడో కొంచెం మిస్ అయింది అనిపించింది. అంటే కొంచెం అదైతే లాగ్ అయింది. అంటే నా ఎక్స్పెక్టేషన్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. ఓపెన్ గా చెప్తున్నా, యాజ్ ఎ న్యూట్రల్ ఫ్యాన్ నాకు చాలా అంటే మేబీ బికాస్ ఆఫ్ ద హైప్, అంటే దానికి క్రియేట్ చేసిన హైప్ వల్ల మనం ఏమో ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళినామేమో అనిపించింది ఒక పాయింట్. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన, ఫుల్ అరుస్తూనే ఉండే. బట్ ఎనీహౌ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి లాగ్ అయిన కొంచెం లాగ్ అనిపించింది నాకు. బట్ ఓవరాల్ గా it was a good movie. Yeah, it was fine. ఇంకా యాక్చువల్లీ ఎన్టీఆర్ సెకండ్ రోల్ కొంచెం కామెడీ ఏదో ట్రై చేసిండ్రు. అంటే ఫస్ట్ హాఫ్ అంత సీరియస్ గా నడిచిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఇమీడియట్ గా కామెడీ స్విచ్ అయ్యేసరికి అది కొంచెం అంత ఫిట్ అవ్వలేదు అని అనిపించింది నాకు. సో నువ్వు చెప్పినట్టు నెక్స్ట్ పార్ట్ లో వాళ్ళ తాతగారు కూడా వస్తారా? 3 రోల్ అన్నావు కదా ఇందాక టీజర్. పార్టీ కోసం వెయిట్ చేయాలి మనం. అంటే నాకు కొన్ని సీన్స్ నాకు నెక్స్ట్ పార్ట్ లో ఉంటే కనపడదు. అంటే అక్కడ కొన్ని సీన్స్ ఉన్నాయి మనకి లోపల. పార్ట్ 2 వస్తుందంటారా అసలు? ఎందుకు చెప్పాను కదా లాస్ట్ లో. పార్ట్ 2 పేరు తెలుసు కదా, తెలీదు. వరానా? నిజం? అవునా? వచ్చేసిందా? అది పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఇయర్ వరమహాలక్ష్మి తెలియదులే కానీ వరా కదా. ఓకే, అంటే నాకు అలాగ ఎందుకు అనిపించింది, లాస్ట్ లో టైటిల్ చేసేటప్పుడు దేవరా రాసి ఓన్లీ వరా రెడ్ లో ఉంటుంది. సో నాకు తెలిసి ఓకే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ ఆఫ్ ఇట్, బట్ నాకు తెలిసి నెక్స్ట్ వాడి యంగ్ సెల్ఫ్ పెద్దగా ఎట్లా అవుతాడు అన్న స్టోరీ చూస్తారేమో. ఆల్రెడీ పెద్దగా అయింది కదా సినిమాలోనే, కానీ వాడు డెవలప్మెంట్ చూపించలేదు కదా. వాడు ఎట్లా నేర్చుకుంటూ వాళ్ళందరూ వేరే వాళ్ళు అందరూ చూపించిందని వీన్ డెవలప్మెంట్ చూపించలే కదా. కరెక్ట్. మేబీ దట్ కుడ్ బి. అంటే మేము కార్లో వచ్చినప్పుడు అదే డిస్కస్ చేస్తుండే. యా, ఇంకేమున్నాయి? ఇంకా ఏమున్నాయి అంటే 2-3 చాలా రిపిటేటివ్ డైలాగ్స్ ఉన్నట్టు. అంటే రిపిటేటివ్ కాదు, కొన్ని వర్డ్స్ ఇప్పుడు సేమ్ ఇంతకు ముందు సినిమాలో ఆచార్యాలో పాదఘట్టం అన్నట్టు ఇక్కడ సముద్ర ఘట్టం. నాకు తెలిసి మొత్తానికి అందరూ ఏంటి చెరువు కట్టకపోయినట్టు అనిపించింది. ఇక్కడ సముద్ర ఘట్టం, రక్త సముద్రం, ఎర్ర సముద్రం. సముద్రం అన్న వర్డ్ చాలా సార్లు యూజ్ చేసి. మా ఊరి దగ్గర తిమ్మ సముద్రం అనే ఊరు ఉంది. అట్లేం లేదు, మంచిగానే. అంటే ఊరుంది అంటే సముద్ర బ్యాక్ డ్రాప్ లో నువ్వు మూవీ మొత్తం నడిపించినంటే. బట్ నీకు అదే మూవీ వైజ్ ఇట్స్ గుడ్. అంటే మోస్ట్ ఆఫ్ ద సీక్వెన్సెస్ అన్ని సముద్రంతో లింక్ అయి ఉన్నాయి కదా, ఫైట్స్ కానీ. అంటే ప్రతిసారి ఇది సముద్రం అని చెప్పే అవసరం ఏముంది? అది వాడు అన్నది పాయింట్ కదా. ఇప్పుడు వెనక సముద్రం కనిపిస్తుంది, అంటే ఇది సముద్రం. ఈయన ప్రకాష్ రాజు, ఆయన ఎన్టీఆర్. లేదు జోక్ చేస్తున్నా. బట్ అంటే నీకు రిపిటేటివ్ వర్డ్స్ విన్నప్పుడు నీకు అర్థమైపోతుంది కదా మూవీలో. అంటే లాస్ట్ టైం కూడా అదే కంప్లైంట్ ఉంది కదా జనాలు. ఏమన్నా సినిమా పోయిందంటే పాదఘట్టం కింద ఏమన్నారు, పుష్పఘట్టమా? అంటే కొన్ని గూస్ బంప్ సీన్స్ లాగా నాకు ఏమనిపించలేదు. అంటే నీకు అనిపించింది అక్కడ గూస్ బంప్ సీన్స్ అనేది? నాకు ఏమనిపించింది అంటే ట్రైలర్ లో కూడా చూసి ఉంటాం ఆల్రెడీ. ఆ షార్క్ ఫైట్ అయిపోయిన తర్వాత ఇట్లా బోట్ మీద ఇట్లా నుంచొని ఉంటాడు చూడు, కత్తి పట్టుకొని ఇంకా ఫైర్. నాకు సీన్ క్రేజీ అనిపించింది. అది ఇంకా మూన్ అమేజింగ్ అసలు. క్రేజీ క్రియేటివ్ భయ్యా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ వాస్ లైక్ అది. అంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి రా కొన్ని మూమెంట్స్. నీకు ఎక్కడ నచ్చింది సుధా? అంటే ఏదో ఒక గూస్ బంప్ అంటే చాలా బాగుంది, మంచిగా ఓవరాల్ గా సినిమాలో ఉండే సీన్స్, ప్రతి ఒక్క సీన్, యాక్షన్ సీక్వెన్స్ గానీ ప్రతిదీ నచ్చింది. కాకపోతే ఓన్లీ ఒక థింగ్ ఏంటంటే ద స్టోరీ ఎక్కడో. అంటే సినిమా అయిపోయిన తర్వాత ఏం చూసినారా అంటే స్టోరీ కనెక్షన్ నాకు అనిపించాల. అంటే పాటలు చూస్తే నచ్చింది, కానీ అంత కలిపితే డైరెక్టర్ తీసుకున్న లైన్ కొత్తగా ఉంది. అంటే వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్ని కూడా మంచిగా తీసింది, కానీ స్టోరీ టెల్లింగ్ అంటారు కదా, అది ఎక్కడో కొంచెం నాకు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చుతుంది అంటావా లేదా?
అంటే ఎంతవరకు నచ్చుతుంది? ఫ్యాన్స్ అయితే వాళ్ళకైతే మంచిగానే నచ్చుతుంది. అంటే ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఎప్పటి నుంచి ఏదో చూస్తాను. అట్లాంటిది ఈ మూవీ అంతా నీకు ఫుల్ యాక్షన్. సో నీ కడుపు నిండింది? యా, నిండిందా? ఏదో వెలతి కనిపిస్తుంది. వెళతేం లేదు. యా, అదే చెప్తున్నా స్టోరీ. ఓకే ఓకే. యా, బట్ నా పర్సనల్ ఒపీనియన్ యాజ్ న్యూట్రల్ ఫ్యాన్, ఇట్స్ ఎ గుడ్ మూవీ. బట్ ఐ పర్సనలీ థింక్ సుధాకర్ చెప్పినట్టు స్టోరీ టెల్లింగ్లో నాకు ఎందుకో కొంచెం అంత అట్రాక్టివ్గా ఎండ్ వరకు తీసుకెళ్ళలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్, సెకండ్ హాఫ్లో కొంచెం లాగినట్టు అనిపించింది. బట్ నాకు తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. యా, ఫైటింగ్ సీన్స్ వర్ గుడ్, బీజిఎం మ్యూజిక్ వాజ్ గుడ్, బట్ స్టోరీ టెల్లింగ్ ఒక్కటి కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుంటే బాగుంటుంది. యా, ఇప్పుడు ఏం ఇంప్రూవ్ చేయలేరు ఎందుకంటే ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది కాబట్టి. Yeah, but బట్ చూడొచ్చు. అంటే ఆ సాంగ్ ఇంకోటి యూట్యూబ్ లో వచ్చింది కానీ దాంట్లో సినిమా వీడియో సాంగ్ నే ముందే రిలీజ్ చేసినట్టు లేదు, ముందే యాక్చువల్లీ అది బెస్ట్ చెప్పేశారు సాంగ్ ముందే. అన్నిటికంటే నాకు అనిపించింది. డాన్స్ వైజ్ ఎన్టీఆర్ డాన్స్ చేసింది అది ఆ మూవీ. బట్ ఆ మూవీలో స్కోప్ లేదు. అదే స్కోప్ లేదు, హీరోయిన్ కి అంత స్కోప్ లేదు. కొంచెం యాక్చువల్ మేబీ ఫుల్ గా మొత్తం సీరియస్ మూవీ తీసింటే ఇంకోలా ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే ఓకే. సాంగ్ తర్వాత భయం అయిపోయింది. జాన్వి ఎక్కడికి వెళ్ళిపోయింది అర్థం కాలేదు కదా. కొంచెం కట్టింగ్ అయిపోయింది అక్కడ అంతే. డిస్కంటిన్యూ అయిపోయింది యాక్చువల్లీ. అది ఒకటి. ఓకే, ఒకసారి చూడొచ్చు. వాళ్ళంత కష్టపడి చూసి తీసినందుకు మనం కొంచెం ఇష్టపడి ఒకసారి చూడొచ్చు. నాకు అదే ఫీలింగ్. అయితే నా ఫీలింగ్. ఫైనల్ వర్డ్ సుధాకర్. యా, ఓకే గైస్, మూవీ మటుకు థియేటర్లోనే చూడండి, కానీ మంచిగా అనిపిస్తుంది. యా, రెడీ చూడండి, ఒకసారి చూడొచ్చు, చూడండి, బాగానే అనిపిస్తుంది. భయ్యా ఇది జస్ట్ మా ఒపీనియన్, ఇది జస్ట్ మా ఒపీనియన్స్. నచ్చొచ్చు. వరా దేవరాన్ని ఎందుకు చంపాడు తెలియాలంటే సినిమా చూడాలి, థియేటర్స్ లో మాత్రమే. యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ పాయింట్ భయ్యా చెప్పింది. బట్ అట్ ద ఎండ్ చెప్పినట్టు ఫర్ మీ పర్సనల్లీ పక్కా ఒకసారి అయితే చూడొచ్చు మూవీని. అందరు వెళ్ళి చూడండి, థియేటర్లోనే చూడండి. యా, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చు. కానీ పిల్లలు పెడదు. సో ఇది జస్ట్ మా ఒపీనియన్. మేము రేటింగ్ ఏమి ఇవ్వట్లే ఇది అది అని. మాకు నచ్చిన పాయింట్స్ నచ్చని పాయింట్స్ జస్ట్ ఓపెన్ గా చెప్తున్నాం. అండ్ దిస్ ఈస్ అన్ ఓపెన్ డిస్కషన్, ఎందుకంటే మేము ఇప్పుడే మూవీ నుంచి వచ్చి డైరెక్ట్ డిస్కస్ చేస్తున్నాం. సో నో ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ఎనీ వన్. సో మా ఒపీనియన్, వీఆర్ నాట్ జడ్జింగ్ ఎనీథింగ్ హియర్. ఇట్స్ జస్ట్ అవర్ పర్సనల్ ఒపీనియన్, దట్స్ ఇట్. నో హార్డ్ ఫీలింగ్స్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ రాంగ్, బట్ ఇట్స్ జస్ట్ మా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ do like, share and subscribe to our channel జర్మనీలో తెలుగు రత్నాలు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఆల్ హెల్ దేవరా. అదే కదా వస్తుంది దాంట్లో లాస్ట్ లాస్ట్ లో మధ్యలో కూడా. అమ్మా, ఎంత 8 minutes వచ్చిందా?